అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీసీ సమాచారం. ఇవాళ మన బ్రాడ్కాస్ట్ లో భారత రాజ్యాంగం, మత స్వేచ్ఛ, ఆధారిత హక్కులు, సామాజిక న్యాయం అన్ని కలిపి ఒక చర్చ జరగబోతుంది. ఇది కేవలం న్యాయ తీర్పేనా, లేదంటే ఒక సముదాయానికి నష్టమా? మీ అభిప్రాయం ఏంటి? కానీ అంతకంటే ముందుగా మన గెస్ట్ ని ప్రశ్నిద్దాం, పలకరిద్దాం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ మానికొండ శ్రీధర్ మాదిగ గారు. సార్ నమస్కారం. వస్తే అండి. సార్, కోర్టు చెప్తుంది మతం మారితే కుల ఆధారిత హింస, వివక్ష కూడా మారుతుంది అని. దానికి మీరేమంటారు? కోర్టు తీర్పు వచ్చేసరికి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంది కదా. మత స్వేచ్ఛ ఒకరికి ఒక విధంగా ఒకరికి ఒక విధంగా లేదు కదా. కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా హక్కులు హరించే విధంగా ఈ తీర్పు ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంటే ఒకరి సామాజిక నేపథ్యం, భౌతిక పేదరికం, దౌర్జన్యం, దశాబ్దాల వెనుకబాటు ఇవన్నీ ఒక్క రోజులో మార్చేసినట్టేనా? మతం మార్చుకున్నందుకు ఎవరి జీవితంలో సామాజిక కష్టం తుడిచిపెట్టుకుపోతుందా, లేదంటే ఇది లాజిక్ సరైన కారణమా? కేవలం రాజ్యాంగ వ్యవస్థని తప్పుపట్టే విధంగానే కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేస్తుంది. దాన్ని తీవ్రంగా మాదిగ రిజర్వేషన్ పోరాటం సమితి నుండి ఖండిస్తాం. ఆర్టికల్ ప్రకారంగా రాజ్యాంగ సవరణ దాదాపుగా ఒక 120 సార్లు సవరణ చేశారు. ఉన్న అవసరాలను బట్టి, ఉన్న జనాభా నిష్పత్తిని బట్టి, జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకి అవసరమైన చోట రాజ్యాంగ సవరణ చేసుకుంటా ఉన్నారు. అదే సమయంలో జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీల యొక్క శాతాన్ని కూడా పెంచాలి కదా. పెంచితే వీళ్ళ అభివృద్ధి చెందుతుంది కదా. ప్రభుత్వాలు ఈ యొక్క హక్కుల్ని రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇంకా తగ్గించాలి అన్నగా మనలోకి ఆలోచన రావటం వల్లే అణిచివేయాలన్న పాత పద్ధతిలోకి తీసుకురావాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల దీని మీద కోర్టు ద్వారా, అంటే రాజకీయ పార్టీ పరంగా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ప్రజా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ వ్యతిరేకతని కోర్టు ద్వారా చెప్తే కోర్టుకి కన్వీనర్ కోర్టు వస్తుంది కదా. అంటే ముద్దానం చేయడానికి ఉద్దేశపూర్వకంగా కోర్టు అడ్డు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాం. సార్, మీరు మీ హక్కులు కావాలని అడుగుతున్నారు. అసలు క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది కాదు. దీనికి మీరేమంటారు? ఆ రోజున ఎస్సీ ఎస్టీలని ఇక్కడ ఉన్నటువంటి హిందువులుగా లీడ్ తీసుకుంటే బ్రాహ్మణులు గుళ్ళోకి రానికుండా, చదువుకుంటే నాలుక కొయ్యటం వల్ల, ఏదైనా వింటే చెవులో దేశం పోయటం వల్ల భయభ్రాంతులై అమాయకత్వంగా ఒక జంతువుల కన్నా హీనంగా వాళ్ళు ప్రవర్తించడం వల్ల బ్రిటిష్ వారు వచ్చారు. బ్రిటిష్ వారు వాళ్ళు గుర్తించి వాళ్ళకి చదువు చెప్పడం, నాగరికత నేర్పడం, వాళ్ళకు హక్కులు కల్పించడం. మొట్టమొదటిగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళే ఎస్సీ ఎస్టీలకు హక్కులను, రిజర్వేషన్లు కల్పించారన్న సంగతి మీకు గుర్తు చేస్తాం. సార్, బ్రిటిష్ వాళ్ళు హక్కులు ఇచ్చారని చెప్తున్నారు. హక్కులు ఇచ్చారు కదా అని క్రిస్టియానిటీలోకి మారిపోవాలా? ఆ రోజున బ్రాహ్మణుడు వీళ్ళని గుళ్ళోకి రానిస్తే హక్కుల గురించి పోవడం లేదు కదా. హక్కులు ఇచ్చారు, చదువు చెప్పారు, ఆర్థికంగా బలపరిచారు. ఏం చేయాలి అంటే తప్ప? మేలు చేసినోడికి వాడి వైపు వెళ్ళడం తప్ప? అక్కడ ఏం చెప్తుంది ఆ క్రిస్టియానిటీ? ఏం చెప్తుంది? హిందువుల్ని హింసించమని చెప్పిందా? సిక్కుల్ని హింసించమని చెప్పిందా? ముస్లిం హింసించమని చెప్పిందా? ఏం చెప్పింది? సహాయపడమంది, హ్యుమానిటీని నేర్పింది. అదే హ్యుమానిటీ హిందూయిజంలో కూడా ఉంది కదా. అన్ని మతాల్లో అదే హ్యుమానిటీ కదా. అన్ని మతాల్లో ఒకే సూత్రాలు కదా. కానీ ఇదే ఎందుకు మీకు తేడాగా కనబడుతుంది? అదే హిందూయిజంలో నీకు ఎస్సీ ఎస్టీలని పక్కన పెట్టమని చెప్పి రాసిందా? సమాజంలో మానవాళి మొత్తం కూడా ఒకే తాటి మీద, ఒకే విధంగా, ఒకే హక్కులు ఉండాలి. హిందుత్వం వల్ల మాట్లాడే స్వేచ్ఛ లేదు. మాట్లాడే స్వేచ్ఛని ఎస్సీ ఎస్టీలకు కల్పించింది ఆ క్రిస్టియానిటీ. సహాయం చేయటం నేర్పించింది క్రిస్టియానిటీ. జ్ఞానాన్ని నేర్పించింది క్రిస్టియానిటీ. అలాగని హిందూయిజాన్ని మేమే తక్కువ చేసి మాట్లాడట్లా. ఆ హిందూయిజం మేము హిందూ దేశంలో పుట్టి, భారతదేశంలో పుట్టి మాకు హక్కులు ఉండవా? మాట్లాడే స్వేచ్ఛ ఉండదా? దేవుణ్ణి మీకేనా, మాకు కాదా? అందుకే కదా రాజ్యాంగంలో 25 ఆర్టికల్ పెట్టింది. ఈ భారతదేశంలో ఎక్కడైనా ఎవడైనా సరే మత స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏ దేవుడైనా కొలుచుకోవాలి. ఈ భారతదేశంలో అనేక మతాల సమ్మేళనం భారతదేశం. అనేక మతాలకు స్వేచ్ఛ ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగంగా
చెప్పబడుకుంటున్నావే ఆ రాజ్యాంగ ఫలితం ఇదేనా రాజ్యాంగ ఫలితం? ఇదేనా స్వేచ్ఛ? ఆర్టికల్ కి మీరు గౌరవించారా? సవరణలు చేసి దేశ ప్రజలకు అనుగుణంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా అభివృద్ధి అంటే వనరులకు అనుకూలంగా దేశ జనాభా సంరక్షణ కోసం రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు. కానీ అణచివేయబడ్డ రిజర్వేషన్లు తీసుకున్నటువంటి వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి కక్ష ఎందుకు? మీరు గనక స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ 25 ఆర్టికల్ ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు సక్రమంగా మీరు పంపిణీ చేసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్లు ఆడాడే లేవు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 10 సంవత్సరాలకే రాశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అవసరాల కోసం ఓటు బ్యాంకుగా వాడుకోవడం కోసం ఎస్సీ ఎస్టీలని ఈ రోజు మీరు అప్పటి నుంచి ఇప్పుడు అదే వాడతాం. కానీ ఆ రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేసినట్లయితే ఆ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు ఇస్తే ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లలను చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ పెరగడం వల్ల అసమానతలు తొలగి ఒక అగ్ర కులాలకి ఈ కులాలు రోడ్డు ఈక్వల్ అవ్వాలన్న ఉద్దేశంతో పెట్టిన రిజర్వేషన్. అంటే ఇప్పుడు మీరు కోర్టు తీర్పుని తప్పుపడుతున్నారా? ఉన్న ఆర్టికల్స్ ని తప్పుగా కోర్టుకి ఇచ్చుండొచ్చుగా, రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్లొచ్చుగా. ఉన్న దాన్ని బట్టి వాదన బట్టే కదా ఆర్గ్యుమెంట్ జరగకుండా పోవచ్చు కదా. డిఫెన్స్ లో కూడా ఉంటది కదా. ఆ డిఫెన్స్ ని వీక్ చేసి దాని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలు ఇవాళ ఎలా ఉన్నాయంటే ఒక ఇష్యూ వస్తే సుప్రీం కోర్టులను కూడా ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి. ఇది ఖచ్చితం, పక్కా. ఆ ప్రభావితం వల్లే మాకు ఈ తీర్పు వచ్చిందని మేము భావిస్తాం. సార్, ఆర్టికల్ 341, 342 ప్రకారం హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం వీటి ప్రామాణికంగానే కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మీరేమంటారు? అంటే ఈ 3 కులాలతోనే భారతదేశం ఉందా? ముస్లిం ఉన్న ముస్లింలని మనం పక్కగా తీసుకెళ్లి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ముస్లింని వేరు చేసి పాకిస్తాన్ చేసాం. భారతదేశంలోది కదా పాకిస్తాన్. మరి మిగిలిన ఇక్కడ ముస్లింలు కులం కదా, అది మతం కాదా? ముస్లింలు లేరా? ముస్లిం కాకుండా ఇంకా వేరే లేవా? ఈ 3 ఉన్నాయా? ఈ 3 అంటే సర్వమత సమ్మేళనం 25 ఆర్టికల్ ఎందుకు పెట్టారు అంటే ఈ 3 కాకుండా మిగతావి కూడా ఉన్నాయని చెప్పడం కోసమే కదా 25 జీవో పెట్టింది. అది ఇప్పుడు ఎప్పుడో పెట్టిన సవరణ చేశారు కదా. సవరణ అయిన దాన్ని తీసుకోవాలి కానీ సవరణ కాకముందు ఎప్పుడో పాత చట్టాన్ని తీసుకొని వీళ్ళు ఒక కొత్త ఉన్మాదుల్లా ఒకే మతాన్ని ఈ భారతదేశంలో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా మాట్లాడి ఆందోళనలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత ఎప్పుడు రాదు? కోర్టు అంటే వ్యతిరేకత రాదు. కోర్టు అంటే కండెంట్ ఆఫ్ కోర్టు. అది కోర్టును ప్రశ్నిస్తే కండెంట్ ఆఫ్ కోర్టు అని వాడిని మళ్ళీ జైలుకి పంపిస్తారు. అది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఆ కోర్టును అడ్డు పెట్టుకొని వీళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని అంతా కూడా ఆ కోర్టు ద్వారా చెప్పిస్తున్నారు. ఈ ఆర్టికల్లో 3 కులాలు ఉన్నాయా? ఈ ఆర్టికల్ పెట్టే సమయానికి ముస్లింలు లేరా? ముస్లింలు ఎందుకు లేరు? క్రిస్టియన్స్ ఎందుకు లేరు? ఈ రోజున ఈ భారతదేశంలో హిందువుల్ని కించపరచట్లేదు, కానీ హిందూయిజం కన్నా నీకు ఈ ప్రపంచ భాషల్లో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, ఆంగ్ల భాష ఇంపార్టెంట్. ఈ ఆంగ్ల భాష లేనిదే ఈ రోజు ప్రధానమంత్రి గాని ఆర్థిక మంత్రి గాని పక్క దేశాలకు వెళ్ళి మనకి పెట్టుబడులు తేవాలన్నా ఏం తేవాలన్నా ఇంగ్లీషు. ఆ ఇంగ్లీష్ నేర్పింది ఎవడు? క్రిస్టియానిటీ స్కూల్సే కదా, మిషనరీ స్కూల్సే కదా. అక్కడ రాకెందుకు? మన ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ బాబు ఉన్నాడు మంత్రి గారు. చిన్నప్పుడు స్కూల్ ఎక్కడ చదివాడు? అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ చదివాడు. అంటే చదువుకోవడానికి వాళ్ళు వృద్ధి చెందడానికి మిషనరీ స్కూల్ కావాలా, క్రిస్టియన్ స్కూల్స్ కావాలా. కానీ అదే దళితుడు క్రిస్టియన్ తీసుకుంటే వాడు అభివృద్ధి చెందడానికి లేదు. అంటే కులం మారిపోద్దా? మత స్వేచ్ఛ నువ్వు ఇచ్చిన మత స్వేచ్ఛ కదా వాడు తీసుకుంది. ఆ మాత్రం కులం మారిపోద్దా? ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక కాపు మారుతారు రిలీజియన్ గా. ఇందు నుంచి ఎంతమంది క్రిస్టియన్? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొత్తం అగ్రకులాలే క్రిస్టియానిటీ నడుపుతుంది. ఆ అగ్రకులాలకి రిజర్వేషన్ ఆపుతారా? 10% వచ్చినా అది ఆపుతారా? ఆపరు కదా. ఇప్పుడు కొన్ని అగ్ర కులాల వల్ల మీరు మతం మార్చుకున్నాం అంటున్నారు. మీరు క్రిస్టియానిటీలో కూడా కొన్ని అగ్ర కులాలు ఉన్నాయి కదా, మరి అగ్ర కులాల్లో వేధింపులు లేవా? అదే చెప్తాను సార్. ఆ అగ్ర కులాలు క్రిస్టియానిటీ తీసుకోవడం వల్లే మా బతుకులు మళ్ళీ ఈ కోర్టుల ద్వారా వాళ్ళని చూపించే కోర్టులు తీర్పు ఇచ్చాయి. ఇక్కడ ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలం తప్పితో కేంద్ర ప్రభుత్వం ఏది కూడా రాజ్యాంగ ప్రకారంగా జరగట్లేదు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి? మనుశాస్త్రం, మనువాదాన్ని తీసుకురావాలి. మనువాదాన్ని తగలబెట్టింది ఎవరు? అంబేద్కర్. అంబేద్కరిజంలో
అందరూ సమానులు. ఇప్పుడు మేమే కాదు, మాతో పాటు బీసీ మా సోదరులు ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ల గురించి మరి ఎందుకు మాట్లాడరు? ఆర్ఎస్ఎస్ భావజాలంతో మా మీదకి బీసీలను కూడా మా మీదకి ఎగదోలే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీ సోదరులు అందరం కలిపి మొత్తం కలిపి మేము 90% ఉన్నాం. మేము అందరం కలిసి 90% ఉంటే 10% కూడా లేదు. అగ్రకులాలు ఈ దేశాన్ని పాలించి మా మీద పెత్తనం చెలాస్తా ఉన్నాయి. ఆ యొక్క భావన ఒకటే, మళ్ళీ ఎస్సీ ఎస్టీలు మూతికి ముంత వెనకాల తాటాకు పెట్టుకొని ఉండే పరిస్థితి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని అణిచివేసే విధంగా చూస్తా ఉంది. కాబట్టి మా ప్రయోజనాలు దెబ్బ కొడితే ఆ ప్రయోజనాల ద్వారా ఖచ్చితంగా మరలా ఆ మూతికి ముంత తాటాకు కట్టే విధంగా చేసే పరిస్థితి తీసుకొచ్చే భావజాలనే ఈ గవర్నమెంట్ది, ఆర్ఎస్ఎస్ భావజాలం. ఎస్సీ ఎస్టీ అని చెప్పి అడ్డు పెట్టుకొని అక్రమంగా కేసులు పెడుతున్నారు. దానికి మీరేమంటారు? చెదురు మొదురుగా ఎక్కడన్నా ఒక చోట అయితే అవ్వచ్చేమో గాని ఇలాంటి జరగకుండా ఉండటం కోసమే, హక్కుల కోసం అక్కడ చుండూరు, కారంచేడు సంఘటనల తర్వాతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చింది. అప్పటి వరకు ఈ యాక్ట్ లేదు. సవరణే కాదు, ఇది కూడా నిజంగా జరిగినటువంటి దహనకాండ, హత్యాకాండల వల్లే కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చింది. దాన్ని తీసేయటానికి కూడా ప్రభుత్వం సాహసించింది. అప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో భారతదేశ యావత్తుగా ఉద్యమం ద్వారా మరలా దాన్ని స్ట్రాంగ్ చేసింది. మీరు అంటున్నారు కదా, ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా అగ్రకులస్తులు వాళ్ళ పాలేరులుగా ఉన్న వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం అక్రమంగా కొన్ని చోట్ల పెట్టించారు. దానికి మేము వ్యతిరేకం. ఆ వ్యతిరేకత, ఆ యొక్క తప్పుడు కేసుల్ని పెట్టించకుండా ఉండటం కోసమే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వచ్చింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మీరు అన్నట్టుగా తప్పుడు కేసులు కానీ, తప్పుడు కేసులు ప్రోత్సహించడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. సార్, ఫైనల్ గా ఈ కోర్టు తీర్పు మీద మీరేమంటారు? కోర్టులకి మేము వ్యతిరేకం కాదు. ఇంకా మేము ఉద్యమకారులుగా ఉన్నట్టుగా చెప్తాం. కోర్టులకి వ్యతిరేకం కాదు. కోర్టును తప్పుదో పట్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. కోర్టును కూడా రిక్వెస్ట్ చేస్తాం. అయ్యా, మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 25 ప్రకారంగా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ ప్రాంతంలో ఈ క్రిస్టియానిటీ కూడా మీరు చూసుకుంటే ఒక్క కోస్టల్ ఏరియా మాత్రమే ఉంటుంది. హిందువులు ఉన్న మా స్థితిగతులు ఏమైనా మారినాయా? అదే ఎస్సీలుగా గుర్తిస్తున్నారుగా. మా గుళ్ళు సపరేట్ గా ఉంటాయిగా. గంగానమ్మ గుడి, తిరుపతమ్మ తల్లి, ఇవేగా. కొన్ని చోట్ల మాత్రమే, కొంతమంది మాత్రమే క్రిస్టియానిటీలోకి వచ్చారు. అక్కడ ఉన్న పరిస్థితి స్థితిగతులను బట్టి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛని వాడుకోవడం తప్పే ఉంది. ఆలోచన మానవతా దృక్పథంతో ఎంతో 4-5 కొంతమంది వల్ల మొత్తం కూడా జీవో తీసుకొచ్చి మొత్తం ఎస్సీలని నిర్వీర్యం చేసి వారి హక్కుల్ని భంగం కలిగించే విధంగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ని నిర్వీర్యం చేస్తే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు పెట్టి ఆ రిజర్వేషన్ ఫలాలని సరిగా చేయకపోగా మతాన్ని మధ్యలోకి తీసుకురావడం అన్నది మానవతా దృక్పథంతో ఆలోచించమని చెప్పి న్యాయస్థానాలు మేము అడుగుతాం. ఈ కులాలు, కొన్ని అగ్ర కులాలు గాని, బీసీలు గాని, వీళ్ళు మతం మారినప్పుడు వాళ్ళు కులాలు మారినటువంటి ఆ చట్టం ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పాత ఆర్టికల్ తీసుకొని దాని ప్రకారంగా తీర్పు కాకుండా ప్రస్తుత స్థితిగతులను బట్టి మీరు అధ్యయనం చేసి ఈ నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించాలని చెప్పి కోర్టును ప్రత్యేకంగా కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. తప్పకుండా సార్. ఈ యొక్క సమస్య మీద మీ స్టూడియోకి పిలిచి మీ ద్వారా న్యాయస్థానాలకు కూడా తెలిసే విధంగా చేసినందుకు నేనే మా అధిక రిజర్వేషన్ పోరాట సమితి నుండి ప్రత్యేకమైనటువంటి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాను.